వెల్కమ్ టు కేఎన్ టీవీ. తెలుగువారిగా పుట్టడం ఎస్ జానకి గారి దురదృష్టమా? ప్రపంచం మొత్తం ఆమె గొంతుకు మంత్రముగ్ధమైంది. ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ ఆమె పుట్టిన నేల ఆమెకి తగిన గౌరవం ఇచ్చిందా? ఎస్ జానకి గారు భారతరత్నకు అర్హులు కాదని ఎవరైనా చెప్పగలరా? అలాంటి మహాగాన కోకిలకు జీవితకాలంలోనూ మరణాంతరంగానూ దక్కాల్సిన గౌరవం పూర్తిగా దక్కలేదనే బాధ ప్రతి తెలుగువాడి ఆవేదన. ఆమె అంత్యక్రియలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా నివాళులు అర్పించి ప్రభుత్వ లాంఛనాలతో చివరి వీడ్కోలు పలికి ఉండాల్సింది. భావితరాలు ఆమెను గుర్తుంచుకునేలా ఒక స్మారక చిహ్నమైనా నిర్మించి ఉండాల్సింది. కనీసం అధికారిక సంతాప దినాలు ప్రకటించి ఆమె సేవలను స్మరించి ఉండాల్సింది. దురదృష్టవశాత్తు మన దగ్గర చాలాసార్లు కళాకారులు మహానుభావులు చేసిన సేవల కంటే కుల రాజకీయాలు కుల కుంపట్లే ఎక్కువ కనిపిస్తాయి. అదే జానకమ్మ గారు పెద్ద కులంలో పుట్టి ఉంటే ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కేదేమో. పెద్ద కులం అంటే ఆమె బ్రాహ్మణ కులం, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కులాలు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అవును, రాజకీయంగా లబ్ధి పొందే పెద్ద కులాలకి చెందిన వారికి మాత్రమే అన్నీ దక్కుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ 2-3 కులాలు మాత్రమే పెద్ద కులాలా? స్వార్థ రాజకీయ నాయకులు మారాలి. కళకు, ప్రతిభకు, దేశానికి చేసిన సేవలకు ప్రాధాన్యం ఇచ్చే సంస్కృతి రావాలి. ఎస్ జానకి గారు ఒక కుటుంబానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, భారతదేశ సంగీత చరిత్రకు చెందిన మహోన్నత వ్యక్తి. అలాంటి మహానుభావులకు తగిన గౌరవం ఇవ్వడం మనందరి బాధ్యత. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని కోరుకుందాం. గాన కోకిలకు ఘన నివాళి.